అనేది హైకోర్టు అడిగింది. దానికి ఇప్పుడు తుని పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యారా లేదా అనేది వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఎఫ్ఐఆర్ అయితే చేశారు పోలీసులు. అయితే కిడ్నాప్గానే భావించాలనేది చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి కేసు కూడా ప్రత్యేకమైంది. ఇది రూరల్లో ఒక అడవి ప్రాంతంలో తప్పిపోయింది కాబట్టి జంతువులు అటాక్ చేసి ఉండొచ్చు, లేకపోతే అక్కడ కొండ చెరువులు ఉన్నాయి, కోతులు ఉన్నాయి. ఈ యాంగిల్లో కూడా పోలీసులు చేశారు. అవి రూల్ అవుట్ చేసుకోవడానికి, అంటే ఆ డౌట్లు ఎలిమినేట్ చేసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దిగింది. నైట్ విజన్ అంటే థర్మల్ విజన్ ఉన్న డ్రోన్స్ సహాయము, తర్వాత ట్రాప్ కెమెరాసు, వీటన్నిటిని పెట్టి అసలు ఆ ఏరియాలో ఎలాంటి జంతువులు ఉన్నాయి, వైల్డ్ అనిమల్స్ ఉన్నాయా లేదా, ఎత్తుకుపోయిండే పాసిబిలిటీ ఉందా లేదా, ఎత్తుకుపోయినా కూడా రిమైనింగ్స్ ఉండాలి, పాప బట్టలు కానీ ఖాళీ మువ్వలు కానీ ఇవన్నీ ఉండాలి అనేది వాళ్ళు ఆ యాంగిల్స్లో కూడా పోలీసులు చూశారు. అట్లాగే నాకు తెలిసి మామూలుగా మిస్సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఈ గైడ్లైన్స్ పాటించే ఉంటారు. కాకపోతే ఇవి ఇప్పుడు అన్నీ పాటించారా, ఇవి చెప్పినవన్నీ, లేదా కొన్ని మాత్రం పాటించారా, ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్కి అందించారా? ఎందుకంటే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అనే పరిగణించాలి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ అమ్మాయిని జంతువులు ఎత్తుకెళ్ళడం కానీ, లేకపోతే యాక్సిడెంట్లుగా ఎక్కడో పడి చనిపోవడం అలాంటివి అయితే లేదు. ఖచ్చితంగా కిడ్నాప్ చేసిందనేదే భావిస్తున్నారు. సో కిడ్నాప్ చేసింది భావించినప్పుడు 18 రోజులు అయిపోయినప్పుడు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవ్వడం నేషనల్ లెవెల్లో, ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది పెద్ద మాఫియా చైన్, అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి మిస్ అయినాక హ్యూమన్ ట్రాఫికింగ్ వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి ఫోటోల్ని డార్క్ వెబ్ అంటారు, డార్క్ వెబ్లో పెట్టేస్తారు, డార్క్ వెబ్లో ఏలమేస్తారు. ఇంటర్నేషనల్గా పాట ఉంటుంది, అలాగా ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి తీసుకెళ్ళి అప్పగించేస్తారు. నేపాల్, శ్రీలంక ఇలాంటి దేశాలకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఈ గూడ్స్ లాగా వెళ్ళి పంపించేస్తారు. దీనికి ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. అలాగే ఏముంటుందంటే చైన్ లింక్, ఎక్కడికక్కడ కనెక్షన్ ఉంటుంది. అంటే ఒక దగ్గర కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఎవరికి అమ్మామో కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. పలాని పర్సన్ ఉంటారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అంతవరకే వాళ్ళకి తెలుస్తుంది. ఆ పర్సన్ డీటెయిల్స్ కానీ ఏమి ఉండవు. అందుకని హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. ఒకసారి హ్యూమన్ ట్రాఫికర్ చేతులకి పాప కానీ వెళ్ళిపోయింటే వెరీ వెరీ డిఫికల్ట్. సో అందుకని ఇప్పుడు హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయిందంటే ఇది పోలీసుల మీద మరింత ప్రెజర్ అయితే పెరుగుతుంది. ఆల్రెడీ ప్రెజర్ ఉంది వాళ్ళ మీద. ఒక పక్క హోంమంత్రి అనిత అక్కడ విజిట్ చేసింది, పవన్ కళ్యాణ్ దాని మీద ఫోకస్ చేశాడు. సో ఒక ప్రెజర్ అయితే ఉంది. ఇప్పుడు కోర్టు కూడా, అంటే ఇక కోర్టు తన మొత్తం ఈ ఆపరేషన్ అంతా తన కంట్రోల్లోకి తీసుకునే అవకాశం ఉంది. అంటే కోర్టు ఏంటంటే ప్రాపర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో పనిచేస్తున్నారా లేదా, ఊరికే వెతకడం కాదు కదా, ఒక సిస్టమేటిక్గా పనిచేస్తున్నారా లేదా అన్న యాంగిల్లో కోర్టు ఇప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఇప్పటికి కూడా జాహ్నవి ఏమైంది, ఆ పాప దొరికిందా లేదా అన్న క్యూరియాసిటీ అయితే ఇప్పటికి కూడా ప్రజల్లో ఎక్కువ ఉంది. దీనికి తగినట్టుగా అసలు ఎటువంటి క్లూ కానీ ఎటువంటి జాడ కానీ ఇప్పటి వరకు లేదు. రకరకాల పుకార్లు వస్తున్నాయి. పోలీసులు అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళు డైలీ బ్రీఫింగ్ కానీ 2 రోజులకు ఒకసారి బ్రీఫింగ్ కానీ చేయడం అవసరం. లేకపోతే పుకార్లే బయటకు వస్తుంటాయి. వాళ్ళు అఫీషియల్గా చెప్పారనుకో అప్పుడు ఈ పుకార్లు అనేవి రావు. వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు పుకార్లు చేయొద్దని, కానీ వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. రెగ్యులర్గా వాళ్ళు బ్రీఫ్ చేయడం అనేది అవసరం. నువ్వు అన్నట్టు 18 రోజులైనా ఇప్పటికి కూడా అసలు కనీసం ఎటువంటి హింట్ కూడా లేదు. ఓన్లీ పుకార్లు మాత్రమే షికార్లు చేస్తున్నాయి. పోలీసులు కూడా దీని మీద మాట్లాడడం కూడా మానేశారు. అంటే బిగినింగ్లో రోజు అప్డేట్ చేసేవాళ్ళు, ఈ మధ్య అప్డేట్ కూడా చేయట్లేదు. దీనికి ఒక కారణం మనకి అర్థమవుతున్నది ఏమంటే కిడ్నాప్ చేశారు ఈ పాపని, కిడ్నాపర్లని కొంతమందిని పట్టుకున్నారు, ఆ ప్రాసెస్లో ఉన్నారు, అందుకనే వాళ్ళు ఇప్పుడే ఏం మాట్లాడట్లేదు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. అయితే ఈ లోపల ఇప్పుడు హైకోర్టు పోలీసులకు ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి. పోలీసులు అసలు దీన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో పనిచేస్తున్నారా లేదా అనే ఒక నోటీసు హైకోర్టు ఇచ్చింది. దీనికి కారణం ఏంటంటే శ్రీకాంత్ అనే ఒక అడ్వకేటు పోలీసులు సరిగా పనిచేయట్లేదు ఈ కేసులో. అందుకని ఇప్పటి వరకు 18 రోజులైనా కూడా కొన్ని వందల మంది
వెతుకుతున్నా కూడా ఎక్కడ దొరకలేదంటే పోలీసులు ఒక ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయట్లేదు అని హైకోర్టులో పిల్ వేశాడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో దాంతో హైకోర్టు పోలీసులకు నోటీస్ ఇష్యూ చేసింది. అంటే మిస్సింగ్ చిల్డ్రన్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని పోలీసులు ఫాలో అయ్యారా లేదా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు, ఇవన్నీ కూడా నివేదిక ఇవ్వమని హైకోర్టు చెప్పింది. ఇది ఒక కొత్త ట్విస్ట్ అనేది చెప్పాలి ఈ కేసులో. అయితే ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే, మిస్సింగ్ చిల్డ్రన్ కేసులో మామూలుగా చూస్తే పోలీసులు చాలా కష్టపడుతున్నారు. డే 1 నుంచి కూడా ఏ కేసులో కూడా ఇంత పెద్ద ఎత్తున పోలీసులు స్పందించిన దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. సో వాళ్ళు డే 1 నుంచి కూడా అహోరాత్రులు అక్కడ కష్టపడి తిరుగుతున్నారు, పనిచేస్తున్నారు. వేరే డిపార్ట్మెంట్లని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీము, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీము, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తర్వాత డాగ్ స్క్వాడ్, హోమ్ గార్డ్సు, ఇలాగా అనేక మంది కలిసి అక్కడ పనిచేస్తున్నారు. అయినా కూడా రిజల్ట్ అయితే ఇప్పటివరకు 0 అనే చెప్పాలి. అందువల్ల ఇప్పుడు పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి. అసలు ఏంటి సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి మిస్సింగ్ చిల్డ్రన్ కేసుల్లో అనేది చూసినప్పుడు, ఫస్ట్ వచ్చి మ్యాండేటరీ ఎఫ్ఐఆర్. మ్యాండేటరీ ఎఫ్ఐఆర్ అంటే అర్థమైందంటే, ఒక గర్ల్ కానీ బాయ్ కానీ మిస్ అయితే, ఒక పిల్లవాడు కానీ పాప కానీ మిస్ అయితే ఇమ్మీడియట్గా అబ్డక్ట్ చేసినట్టుగానే భావించాలి, కిడ్నాప్ చేసినట్టుగానే భావించి ఎఫ్ఐఆర్ చేయాలి. మరి ఈ కేసులో అది చేశారా లేదనేది ఇప్పుడు అడుగుతున్నారు. అంటే దీనికి వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు, మేము సెర్చ్ చేస్తాను, ఎంక్వైరీ చేస్తాను అని చెప్పడానికి లేదు. మిస్ అయిన కంప్లైంట్ రాగానే వాళ్ళు ఇమ్మీడియట్గా అబ్డక్ట్ అయినట్టుగానే భావించాలి అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. సెకండ్, మిస్సింగ్ పర్సన్ ప్రోటోకాల్ అంటారు. అంటే మిస్సింగ్ పర్సన్ డీటెయిల్స్ని ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ మిస్సింగ్ పర్సన్ యూనిట్ ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే సిబిఐకి కూడా పంపించాలి ఇమ్మీడియట్గా. అట్లాగే మూడోది ఏహెచ్టియు అంటారు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఉంటాయి, జిల్లా స్థాయిలో కూడా ఉంటాయి. సో వాటిని యాక్టివేట్ చేయాలి, వాళ్ళకి అందించాలి ఇన్ఫర్మేషను. అట్లాగే 4 monthsలో కానీ రికవరీ కాకపోతే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆపేసి ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళకి ఇచ్చేయాలి కేసు, వాళ్ళు టేకప్ చేయాలి. దిస్ ఈజ్ 1 clause. సెకండ్ది వచ్చి సెక్యూర్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా ఉండాలి అంటే, ఫోటోని ఇమీడియట్గా హ్యూ అండ్ క్రై నోటీస్ అంటారు. అంటే రైల్వే పోలీసులకి ఇవ్వాలి, తర్వాత ఇతర స్టేట్ పోలీసులకి ఇవ్వాలి, హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ ఫోటోలు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్కి ఎఫ్ఐఆర్ని ఇవ్వాలి. అట్లాగే జువెనైల్ పోలీస్ యూనిట్ ఉంటుంది, వాళ్ళకి అందించాలి. అట్లాగే రికవర్ అండ్ రిహాబిలిటేషన్ దొరికిన తర్వాత 24 గంటల్లో ఫ్యామిలీకి అప్పగించాలి, లేటు కాకుండా. ఒకవేళ ఫ్యామిలీకి అప్పగించడం కుదరకపోతే, ఆ ఫ్యామిలీ లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్కి ఇమీడియట్గా తరలించాలి. అలాగే లీగల్ అండ్ మెడికల్ సహాయం ఇమ్మీడియట్గా పాపకు కానీ బాబుకు కానీ అందించాలి. అట్లాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఇన్ఫామ్ చేయాలి. ఇది పోలీసుల డ్యూటీ అనమాట. ఇది సుప్రీంకోర్టు బచ్పన్ బచావో ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనమాట. దీన్ని ఇప్పుడు ఈ పోలీసులు, ఇక్కడ తుని పోలీసులు ఫాలో అయ్యారా లేదా, ఫాలో అయింటే ఏమేమి స్టెప్స్ తీసుకున్నారు అనేది హైకోర్టు అడిగింది. దానికి ఇప్పుడు తుని పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యారా లేదా అనేది వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఎఫ్ఐఆర్ అయితే చేశారు పోలీసులు, అయితే కిడ్నాప్గానే భావించాలనేది చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి కేసు కూడా ప్రత్యేకమైంది. ఇది రూరల్లో ఒక అడవి ప్రాంతంలో తప్పిపోయింది కాబట్టి జంతువులు అటాక్ చేసి ఉండొచ్చు, లేకపోతే అక్కడ కొండ చెరువులు ఉన్నాయి, కోతులు ఉన్నాయి. ఈ యాంగిల్లో కూడా పోలీసులు చేశారు. అవి రూల్ అవుట్